మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఈసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీకి ఆశాకిరణమంటూ పొగిడారాయన. ఏపీకి సంబంధించి ఏం చేయాలన్నా, కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి న్యాయం చేయాలన్నా కూడా అది పవన్ ఒక్కడికే సాధ్యమని అన్నారు. ఉండవల్లి ఇంతలా పవన్ని పొగుడుతూ కామెంట్ చేయడానికి కారణం కూడా ఉంది. 10 ఏళ్లు గడిచిపోయినా ఏపీ విభజన హామీలు ఏమాత్రం నెరవేరడం లేదు. కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో రాష్ట్రానికి సాయం అందడం లేదు. విభజన తర్వాత ఏపీకి 2 సీఎంలు పనిచేశారు. చంద్రబాబు, జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే ఈ 2 ఏలుబడిలో కేంద్రం నుంచి విభజన హామీలు సాధించడంలో విఫలమయ్యారని అంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ నేపథ్యంలోనే ఇక పవన్ మాత్రమే రాష్ట్రానికి పెద్ద దిక్కు అంటూ ఆయన కితాబిచ్చారు. ఏపీలో కూటమి సారథిగా ఉన్న చంద్రబాబు కంటే, అలాగే విపక్షంలో ఉన్న జగన్ కంటే కూడా పవన్ చాలా బెటర్ అని ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి ఏపీకి పవన్ కళ్యాణ్ ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ అవసరాలు తీర్చుకోవడంతో పాటుగా విభజన హామీలను సాధించుకోవడానికి రాష్ట్రానికి ఇప్పుడు సరైన అవకాశం వచ్చిందన్నారు ఆయన. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలోని రాజకీయ పార్టీల మీద ఆధారపడి నడుస్తోందని, ఇదే అదునుగా రాష్ట్రానికి రావాల్సింది సాధించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. చంద్రబాబు ఆలోచనలు, వ్యూహాలు ఎవరూ అంచనా వేయలేరని, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముక్కుసూటిగా వెళ్లే మనిషి అంటూ కొనియాడారు. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే విభజన సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం తనకుందన్నారు. అందుకే చంద్రబాబు, జగన్ సాధించలేని విభజన హామీలను పవన్ కళ్యాణ్ సాధించాలని కోరారు. ఈ విషయమై పవన్ కళ్యాణ్కు ఇప్పటికే లేఖ కూడా రాసినట్టు వెల్లడించారు ఉండవల్లి అరుణ్ కుమార్. విభజన హామీల ప్రకారం దాదాపుగా 75,000 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందన్న ఉండవల్లి, కేంద్రంతో పవన్ కళ్యాణ్ మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రానికి పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితంగా ఉన్నారని, ఆయన జోక్యం చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన మనిషి అన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనపై ఎలాంటి అవినీతి మరకలు లేవన్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా సమస్య పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇక ఏపీకి సంబంధించి విభజన హామీల మీద పార్లమెంట్లో ప్రస్తావించాలని తాను రాసిన లేఖలో పవన్ని కోరినట్టుగా చెప్పారు ఉండవల్లి. అందుకోసం ఆయన లోక్సభలో నోటీస్ ఇవ్వాలని, ఆ నోటీసు ఎలా ఇవ్వాలో కూడా తాను లేఖలో వివరించానని చెప్పారు ఉండవల్లి. ఏపీకి సంబంధించి విభజన హామీల మీద అమిత్ షాతో చర్చించడానికి సిద్ధమని చాలాసార్లు పవన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున పార్లమెంట్లో చర్చించే నిర్ణయం తీసుకోవాలని పవన్కు సూచించారు ఉండవల్లి. విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదించిన రోజు ఫిబ్రవరి 18 అని ఆయన గుర్తు చేశారు. ఇక విభజన హామీలలో చెప్పిన విధంగా 1,42,600 కోట్ల రూపాయలు ఇంకా పంచలేదన్న కొత్త విషయం కూడా చెప్పారు ఉండవల్లి. తెలంగాణకు 42% వాటా వెళ్లగా మిగిలింది 75,040 కోట్లు ఏపీకి దక్కుతుందన్నారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా విభజించలేదని, తనకు పవన్ మీద ఈ విషయంలో నమ్మకంతో పాటు ఆశ కూడా ఉందన్నారు. మొత్తానికి పవన్ని పొగుడుతూనే పెద్ద భారమే పెట్టారు ఉండవల్లి. నిజంగా చూస్తే కనుక బీజేపీ పెద్దలు పవన్ పట్ల అభిమానంతో ఉన్నారు. వారి రేపటి ఏపీ రాజకీయానికి పవన్ ఒక వారధిగా నిలుస్తారని భావిస్తున్నారు. అందుకే ఓ కార్యక్రమంలో పవన్ను తుఫాన్తో పోల్చారు ప్రధాని మోదీ. ఏపీ ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదని తాను తగ్గి 3 పార్టీల మధ్య పొత్తుకు బాటలు వేశారు. కూటమిగా ఏర్పడి తిరుగులేని విజయం సాధించారు పవన్ కళ్యాణ్. అలాగే ప్యాకేజ్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా అవన్నీ ఉత్తుత్తిగానే తేలిపోయాయి. తనకు రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ముఖ్యం కానీ పదవులు కాదంటూ ఎన్నోసార్లు నిరూపించారు కూడా పవన్ కళ్యాణ్. దీంతో ఆయనంటే కేంద్రం పెద్దలకు ప్రత్యేక అభిమానం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ కళ్యాణ్ను కూడా ఆహ్వానిస్తున్నారు. దీంతో పవన్ ఏదైనా చెబితే వినే పరిస్థితి కేంద్రానికి ఉంటుందని ఉండవల్లితో పాటు చాలా మందికి నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ బాధ్యత తీసుకుని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు, సమస్యల పరిష్కారానికి పవన్ ముందడుగు వేయాలని ఉండవల్లి సహా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరోవైపు పాలిటిక్స్లోకి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారంపైన స్పందించారు ఉండవల్లి అరుణ్ కుమార్. కాంగ్రెస్ మాజీ నేత శైలజనాథ్ వైసీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు క్రియాశీలకంగా ఉన్న నేతలు వైసీపీలో చేరతారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాను ఫ్యాన్ పార్టీ చెంతకు చేరతానంటూ వచ్చిన వార్తలపై రియాక్ట్ అయిన ఉండవల్లి రాజకీయాల నుంచి కావాలనే తాను రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పారు.
తాను ఏ పార్టీలోకి వెళ్ళనని, పాలిటిక్స్లోకి వచ్చేంత ఓపిక తనకు లేదని, ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్లు మాత్రం హాట్ టాపిక్గా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.